ఇచ్చినారు. అమెరికా అధ్యక్షులకే భద్రత ఉండదా? టార్గెట్ లో ఉన్నారా అని తెలిసినా ఎందుకు సెక్యూరిటీ ఫెయిల్ అవుతోంది? అమెరికా చరిత్ర చూసినా ఇదే విషయం తెలుస్తుంది. ఒక టీచర్ అధ్యక్షుడి డిన్నర్ మీటింగ్ కు ఎలా రాగలిగాడు? ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ అంటే దశలవారీ భద్రత ఉంటుంది. అదో వలయంగా ఏర్పాటు చేస్తారు. అలాంటి చోటుకు ఏకంగా గన్ను కత్తులు తీసుకొని మరీ రాగలిగాడంటే, కాల్పులు జరిపాడంటే భద్రత సిబ్బంది ఎంత లూజ్ గా అక్కడ ఏర్పాటు చేశారన్నది తెలుస్తుంది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పనితీరు పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా స్ట్రాంగ్ అనే చెప్పొచ్చు. కళ్ల ముందు గన్ ఫైర్ జరిగినా చాలా లైట్ గా తీసుకున్నారు. ఇక్కడే ఉంటానని చెప్పారు ఆయన. గతంలో ఎన్నికల ప్రచార సభలోనూ ఆయనపై తూట పేలింది. ఆయన చెవికి గాయమైంది. రక్తం కారుతున్నా జంకలేదు, భయపడలేదు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ అదే తెగువ చూపించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పట్టుపట్టి ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లే సిచ్యువేషన్ ని మనం చూసాము. అయితే ఆ తర్వాత కూడా డిన్నర్ కొనసాగిస్తానని ట్రంప్ చెప్పినట్టుగా తెలుస్తుంది. డిన్నర్ మీట్ ను స్కెడ్యూల్ చేస్తామని చెప్పారు. అమెరికా పేరుకేమో అగ్రరాజ్యం, ప్రపంచ దేశాలపై పెత్తనం, యుద్ధాలు చేస్తూ బెదిరింపులు, అంతం చేస్తామంటూ ఉకారింపులు, ఏకంగా ఇతర దేశ అధ్యక్షులనే కిడ్నాప్ చేయగలిగేంత సత్తా ఉంది అమెరికాకు. కానీ ఇంట్లో ఈగమోత ఇబ్బంది పెడుతుందా? వైట్ హౌస్ సమీపంలోనే భద్రత లేకుండా పోయిందా? పైన పటారం లోన లొటారం అనే సామెత అమెరికాకు సరిపోతుందా? మునుపెన్నడూ లేనంత భద్రత అవసరమని ట్రంప్ ఎందుకన్నారు? అమెరికాలో గన్ కల్చర్ కు శుభం కార్డ్ పడదా? ఇంకా అధ్యక్షుడికి సెక్యూరిటీ పెంచడమే సమస్యకు పరిష్కారమా అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ శేషు గారు, విశ్లేషకులు, అండ్ అలాగే వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి ఇద్దరికి. సో శేషు గారు, ఫస్ట్ మీరు చెప్పండి. మనం ఈ సిచ్యువేషన్ చూసాము. నిన్న ఏదైతే జరిగిందో డిన్నర్ మీటింగ్ అని చెప్పేసి, అక్కడ కరెస్పాండెన్స్ డిన్నర్ మీటింగ్ అన్న ఈవెంట్ లో ఒక సామాన్యుడు వెళ్ళి అక్కడ కాల్పులు జరిపాడంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ వలయం ఏ విధంగా దెబ్బతిందన్న విషయం ఇప్పుడు బయటపడింది. సో దీని గురించి ఏమంటారు మీరు? అందరికి నమస్కారం. అమెరికన్ ప్రెసిడెంట్ పాల్గొన్నటువంటి ఒక డిన్నర్ మీట్ లోనే కాల్పుల సంఘటన జరగటము ఓ విధంగా అమెరికా రక్షణ వ్యవస్థ, అమెరికా భద్రతా వ్యవస్థ డొల్లతనాన్ని మరొకసారి బయట పెట్టిందనే చెప్పాలి. ప్రపంచ అగ్రరాజ్యం పరిస్థితి ఎట్లా ఉందనంటే, బయట పల్లకీల మూత, ఇంట్లో ఈగల మూత. మీరు ఇందాక ఇదే మాట మీ ఇంట్రోలో చెప్పారు, బట్ అట్లనే కనపడుతుంది. అయితే అమెరికాలో ఈ గన్ కల్చరు, ఈ హై సెక్యూరిటీ, హై ప్రొఫైల్, లేకపోతే ఎడ్యుకేషన్ సంస్థలలో, లేకపోతే మాల్స్ లలో ఇట్లాంటి గన్స్ పేలటము, అనేక మంది మీద కాల్పులు జరగటం, చంపివేయటం వెరీ సర్వసాధారణంగా కనిపిస్తుంది. కానీ బట్ ఒక అమెరికన్ అధ్యక్షుడు పాల్గొనేటటువంటి డిన్నర్ కార్యక్రమంలోనే ఈ స్థాయి కాల్పులు జరగటం అనేది ఒకంత ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి అంశంగానే మనం చూడాలి. అయితే ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు. అమెరికన్ చరిత్రలో గనక మనం చూస్తే ఇంతకంటే పెద్ద సంఘటనలు జరిగాయి. ఒకటి, మీకు ఇటీవల జరిగినటువంటి సంఘటన, ఇదే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సందర్భంగా, ప్రెసిడెన్షియల్ ఎన్నికల ప్రచార సందర్భంగా తన పైన కాల్పులు జరిగాయి. తన చెవికి గాయమైనటువంటి సంఘటన కూడా మనం చూసాం. బట్ అంత కాల్పులు జరిగిన తర్వాత కూడా ఆ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. అంటే ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ పైన కూడా గతంలో తన పైన స్వయంగా కాల్పులు జరిగినటువంటి సంఘటన ఒకటైతే, రెండోది అమెరికన్ ప్రెసిడెంట్ గా పనిచేసినట్టు జాన్ ఎఫ్ కెనడీని చంపేశారు కదా. జాన్ ఎఫ్ కెనడీని కూడా ఇలానే ఒక ఆగంతకుడు వచ్చి కాల్చి చంపి పారిపోయినటువంటి సంఘటన. ఇంతవరకు అసలు ఆ కెనడీని చంపటానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా
మరి అమెరికన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా బయట పెట్టినటువంటి సందర్భం ఉంది. గతంలో కూడా జార్జ్ బుష్ పైన కూడా ఇలాంటి కాల్పులు జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ల పైన ఇలాంటి కాల్పులు జరిగినటువంటి సంఘటనలు ఇది మొదటిదేమి కాదు. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి, ఈ పరిణామం ఏంటి అని అంటే, ట్రంప్ చాలా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదంగా మారుతున్నాయి కదా. బట్ ఆ సందర్భంలో అమెరికన్ ప్రెసిడెంట్ కి థ్రెట్ ఉన్నటువంటి సందర్భాన్ని, థ్రెట్ ఉన్నటువంటి అంశాన్ని మనం కాదనలేనటువంటి విషయం. మరి ముఖ్యంగా ఇరాన్ ఐఆర్జిసి ఒక వార్నింగ్ ఇచ్చింది ఇటీవల. దీనికి ట్రంప్ కొన్ని వేల మంది ఇరానియన్లను యుద్ధంలో చంపాడు. కాబట్టి ఇరానియన్ ఐఆర్జిసి ఒక ప్రకటన చేసింది. ఏం చేసిందంటే, దీనికి మూల్యము అనుభవించక తప్పదు డొనాల్డ్ ట్రంప్ అనేటటువంటి ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. బట్ అట్లాంటివి కూడా ఉంటాయి అన్నట్టు. ఇట్లాంటి సంఘటనలలో అట్లాంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే అమెరికన్ కి సంబంధించినటువంటి వాళ్ళే ఇలాంటి సంఘటనలో పాల్గొన్నారనేది విచారణ తర్వాత సందర్భం మీద తెలుస్తుంది. కానీ బట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మేరకు తనకి శత్రువుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగినటువంటి నేపథ్యంలో బట్ ఈ సంఘటన అమెరికా భద్రతా వ్యవస్థ యొక్క డొల్లతనాన్ని బయటపెట్టింది అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఓకే వివిరావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి. మనం ఓవరాల్ గా మాట్లాడుకుంటుంది భద్రతా సంస్థ మీదే, ఇట్లా సెక్యూరిటీస్ మీద, సెక్యూరిటీ గార్డ్స్ మీద. సో వీళ్ళ గురించి ప్రత్యేకించి మాట్లాడితే, ఇందాక శేషు గారు కూడా ఒక విషయం చెప్పారు. ఇది అంటే మనకు తెలిసిందే, ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఆయన మీద అటాక్ జరగడం. కానీ లాస్ట్ 2 times గా చూసుకుంటే జస్ట్ మిస్, లైక్ చెవి దగ్గర తగలడం, ఇప్పుడేమో అటాక్ చేయకముందు ఆ ఈవెంట్ ప్లేస్ లో అటాక్ అనేది మనం చూసాము. సో భద్రత గురించి మాట్లాడుకుంటే ఓవైపు భద్రత లోపాలు మనం చూస్తున్నాము, మరోవైపు స్ట్రాంగ్ భద్రతను కూడా చూస్తున్నాము. స్ట్రాంగ్ భద్రత ఉంది కాబట్టి ఆయన 2 times బయటపడగలిగారని చాలా మంది అంటున్నారు. సో మీరేమంటారు దీని మీద, మీ ఒపీనియన్ ఏంటి? నేను మీతోటి శేషు గారితో కొంచెం విభేదిస్తాను. ఎందుకంటే పొలిటీషియన్స్ అన్న వాళ్ళు మాస్ సపోర్ట్ తోటి వస్తాం. మాస్ సపోర్ట్ తోటి వచ్చినప్పుడు వాళ్ళ పబ్లిక్ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉండాలి. మనం గతంలో ఒక విషయం గుర్తుపెట్టుకున్నాం. స్వీడన్ ఎవరైతే మనకి బొఫోర్స్ గన్స్ అమ్మారో, అక్కడ హోమ్ మినిస్టర్ ఒక లేడీ షాపింగ్ చేస్తుండగా ఒక చిన్న మాల్లో మామూలుగా ఆవిడ హోమ్ మినిస్టర్ అని కూడా తెలియని ఒక వ్యక్తి, మామూలుగా షాప్లో లూట్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఏదో పొరపాటున ఆవిడ మీద కత్తితో గాయపడడం, ఆ తర్వాత ఆవిడ చనిపోవడం జరిగింది. అంటే అది సెక్యూరిటీ ల్యాబ్స్ కాదండి. అదేంటంటే వాళ్ళకున్న ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. మన దాంట్లో చూడండి, ఈవెన్ ఒక కార్పొరేటర్ వెళ్తుంటే టయోటా ఇంకా ఫోర్డ్ ఇటువంటి 4x4 వెహికల్స్ ఒక 10 వేసుకుని వెళ్తారు. అదే చీఫ్ మినిస్టర్ అటువంటి స్థాయి వాళ్ళు వెళ్తే 30-40 వెహికల్స్ కాన్వాయ్, తర్వాత మొత్తం ఆ రోజు 6 hours ఆ మెయిన్ రూట్స్ మీద మొత్తం ఇదవ్వడం, ఇదంతా జరుగుతుంది. అదే మీరు ఢిల్లీ వెళ్ళి ఒకవేళ లుటెన్స్ ఢిల్లీలో తిరుగుతూ ఉంటే ఎక్కడ ఏ సెక్యూరిటీ మీకు గంటల కొద్దీ ఆఫ్ చేస్తారో మీకు తెలియదు. రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్స్ మీద కూడా వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా కానీ ఫైరింగ్ చేయడం జరిగింది చాలాసార్లు. అంత మనం ఓవర్ కాన్షియస్. అమెరికాలో గన్ ఫ్రీడమ్ ఉంది, ఎస్, అది వాళ్ళ రెవల్యూషన్, తర్వాత వాళ్ళ ఎవల్యూషన్. 52 states కలవడం, తర్వాత అందులో వేరు లైసెన్స్ ప్రపోజల్స్, వాళ్ళ ఇండిపెండెన్స్, వాళ్ళ ధీమా, అది తెలుస్తుంది. తర్వాత వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో చూస్తే ఈ టెరెన్స్ అన్న అతను కాలిఫోర్నియా నుంచి ఎవరైతే వచ్చారో అతను ఒక రోజు ముందరే హిల్టన్ హోటల్లో చెక్ ఇన్ అయి ఉన్నాడు. అంటే హోటల్లో ఆల్రెడీ బస్సు చేస్తున్నాడు, వెపన్స్ అవన్నీ తీసుకెళ్లిపోగలిగాడు. దాని తర్వాత ఎయిర్పోర్ట్ స్టైల్ ఇక్కడ సెక్యూరిటీ పెట్టారు. నేను కూడా చాలా అమెరికన్ వాళ్ళతోటి కాన్ఫరెన్స్లు ఇవన్నీ అటెండ్ అవ్వడం జరిగింది ఇండియాలో కూడా. అక్కడ కూడా చాలా సెక్యూరిటీ పటిష్టంగానే ఉంటుంది. అయితే ఏంటంటే వాళ్ళు జర్నలిజానికి, కరెస్పాండెంట్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ చాలా విపరీతం. అందువల్ల కొంతవరకు అతను క్రాష్ చేయాలనుకున్నాడు. ఇప్పుడు క్రాష్ చేయాలంటే నేను ఒక ఎక్స్ సెక్యూరిటీ ఆఫీసర్, అంటే డిఫెన్స్ ఫోర్సెస్ పర్సనల్గా ఒకటి చెప్తున్నాను. టెర్రరిస్టులు కానీ ఎటువంటి ఉగ్రవాదులైనా సరే నిజంగా పట్టుపట్టి ఏదైనా చేయాలనుకుంటే అది సాధ్యమే. ఎందుకంటే ఎక్కడో దొక్కుని ఇంటెలిజెన్స్ లో లోపం కనిపిస్తుంది. వాళ్ళు గంటల కొద్దీ, రోజుల కొద్దీ, నెలల కొద్దీ సర్వే చేస్తారు. సర్వే చేయడానికి బోల్డంత మంది ఎఫర్ట్స్ ఉంటారు. తర్వాత ఇంటెలిజెన్స్ వచ్చినా కానీ ఆ ప్రెసిషన్ తోటి ఆ ఇంటెలిజెంట్ పర్టికులర్ పర్సన్ ని వెతకడం అంత ఈజీ కాదు. అందువల్ల నేనేమంటానంటే, ఎస్, అమెరికా భద్రతలో కొంచెం లోపం కనిపిస్తుంది. హిల్టన్ హోటల్లో అతని మీద అటాక్, ఇది
4th attack in last 1 year. శేషు గారు నవ్వుతున్నారు. 4th attack in 1 year. కానీ నన్ను అడిగితే ఏంటంటే మనం ఒక విధంగా అమెరికన్ కాన్సెప్ట్ మెచ్చుకోవాలి. మన ఇండియాలో చూస్తుంటే పొలిటీషియన్స్ ఏంటంటే దేవుళ్ళగా అయిపోయారు. నిజంగా విపరీతమైన సెక్యూరిటీ, ఓవర్ సెక్యూరిటీ, రోడ్స్ అన్ని ఖాళీ చేసేస్తారు. దట్ ఈస్ నాట్ డన్. చాలా సార్లు ఒక్కోసారి చిరాకు వస్తుంది. వాళ్ళది ప్రోటోకాల్స్ అంటారు కానీ టూ మచ్ ఆఫ్ టూ థింగ్ ఇస్ టూ డేంజరస్ అన్నట్టుగా. మహారాష్ట్ర ఇన్సిడెంట్ మంత్రి మహాజన్ పైన ఒక కామన్ లేడీ 2 గంటలు ట్రాఫిక్ లో నిలబడి తిరగబడిన సందర్భాన్ని నిన్ననే చూసాం కదా. అవునండి, పర్వాలేదు, ఒక ఇన్సిడెంట్ అయింది. కాకపోతే నేను మామూలుగా ఓవరాల్ గా మనం చూస్తున్నాం ఏదేంటిది మన ఇండియాలో మంత్రులు కానీ ఎవరైనా ప్రయాణించేటప్పుడు ఇంకా ఒక పాత కేసు చెప్తాను. జయలలిత గారు మద్రాసు నుంచి ఊటీ నెలకు ఒకసారి వెళ్ళేవారు. అదే రూట్ లో నేను ప్రయాణం చేయాల్సి వచ్చేది. 6 గంటలు మొత్తం బ్లాక్ చేసేవారు. 30-40 వెహికల్స్, అంటే నిజంగా 30-40 వెహికల్స్ అవసరం లేదు ఆవిడకి. 6 వెహికల్స్ మోర్ దెన్ ఎనఫ్. మామూలుగా ఇన్సర్జెన్సీ ఏరియాలో కాశ్మీర్ లో నేను రాత్రి 12 గంటల నుంచి పొద్దున్న 3 గంటల మాట్లాడదాం కానీ షార్ట్ బ్రేక్ తర్వాత. క్వశ్చన్ అవర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. సో శేషు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, కాల్పులు జరిపిన వ్యక్తి ఒక ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా చేస్తున్నట్లుగా తెలిసింది. సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్కి పాల్పడడానికి వెనకాల రీజన్స్ ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? జనరల్ గా ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుంది. రెండోది, ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మొత్తానికి ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు కూడా గతంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ట్రంప్ ఒక విధంగా తను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రతి దేశంతో ఆ దేశం యొక్క ఆత్మగౌరవం లేకపోతే ఆ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ధిక్కరించేటట్టుగా ఉన్నాయి. వెనిజువెలా పౌరులు ఏమనుకోవాలా ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల? ఇరాన్ ప్రజలు ఏమనుకోవాలా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల? అట్లాగే కాలిఫోర్నియాకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి కూడా తనకి ట్రంప్ పైన ఒక విధమైనటువంటి గట్స్ ఉండొచ్చు, ఒక విధమైనటువంటి ఏహేబామ్ ఉండొచ్చు. బట్ అట్లా అసలు ట్రంప్ కోసమే వచ్చారా లేకపోతే సాధారణంగా అక్కడ ఒక గన్ కల్చర్ రూపంలో గతంలో జరిగినటువంటి కాల్పుల రూపంలో జరిగాయా, తను మానసిక స్థితి ఎలా ఉంది అనేటటువంటి అన్ని ప్రశ్నలు కూడా ఎంక్వైరీస్ తర్వాతనే బయటపడతాయి, ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ హై ప్రొఫైల్ వ్యక్తులు ముఖ్యంగా దేశాల అధ్యక్షులకు సంబంధించినటువంటి భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే మీకు అమెరికన్ ప్రెసిడెంట్ కానీ రష్యన్ ప్రెసిడెంట్ కానీ భారత్ వస్తే సొంత సెక్యూరిటీతో వస్తారండి. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిదీ వాళ్ళ సొంత సెక్యూరిటీ అనుమతి లేకుండా జరగనటువంటి సందర్భాలను మనం చూసాం. ఇంకా పుతిన్ లాంటి వాళ్ళు భారతదేశంకి వచ్చినా ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు తీసుకునేటటువంటి జాగ్రత్తలు, తర్వాత ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ తీసుకునేటటువంటి జాగ్రత్తలు చూస్తే మనం. బట్ అదే కోవలో మీకు అమెరికన్ ప్రెసిడెంట్ రక్షణ వ్యవస్థ కూడా భద్రతా వలయం కూడా చాలా గట్టిగా ఉండేటటువంటి సందర్భంలో బట్ ఆ వ్యక్తి ఆ హోటల్కి ముందు వెళ్ళాడా లేకపోతే ఆ సందర్భంలో ఏం జరిగింది అనేది సెక్యూరిటీ ల్యాబ్స్ ఖచ్చితంగా ఉన్నట్టుగా మనకి స్పష్టమవుతున్నటువంటి సందర్భం. రెండోది మీకు ఇంకొక సంఘటన చెప్తానండి. మన పక్కన ఉన్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు ప్రేమదాసాని అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చంపారు. ఎందుకు? ఎల్టీటీని అణిచేటటువంటి కార్యక్రమాలు చేశాడని అనేటటువంటి కోపంతో ఒక సామాన్యుడు ఒక ప్రేమదాసాన్ని చంపినటువంటి సంఘటన మనం చూసాం. బెనజీర్ భుట్టోని చంపేశారు అక్కడ ఆమె ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే. అదేవిధంగా ఇంకొక వైపు కనుక మనం చూస్తే
ఇప్పుడు మీకు బ్రిటన్ ప్రధానమంత్రి రోడ్ల పైన సెక్యూరిటీ లేకుండా తిరుగుతారండి. అంటే బట్ వాళ్ళకు ఉండేటటువంటి వెసులుబాటు, వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు, వాళ్ళకు ఉన్నటువంటి భావజాలము, వాళ్ళకు ఉన్నటువంటిది ఉన్నటువంటి సందర్భాలను బట్టి మీకు అంతెందుకండి, మన పక్కన ఉన్నటువంటి నేపాల్లో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బాలేంద్ర షా అయ్యారు. రోడ్ల పైన సాధారణమైనటువంటి వ్యక్తిగానే తిరుగుతున్నారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా. బట్ అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, ప్రజల కోసం వాళ్ళు పడేటటువంటి విధానం కూడా వాళ్ళని ప్రజలు రక్షించుకుంటారనేటటువంటి సందర్భాలను మనం చూసాం కదా. అట్లా కాకుండా స్టాలిన్ కూడా మార్నింగ్ వాక్ కి వెళ్తుంటారండి, పెద్ద భద్రత ఏమి ఉండదు. అదే ఈ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ మనం చూస్తుంటాం. బట్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉండాలి అని చెప్తున్నారు ఓవరాల్ గా. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తన భద్రతా ప్రమాదం ఎక్కడి నుంచైనా రావచ్చు, ఏ విధమైన ముంపైనా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఇవాళ ప్రపంచంలో చాలా దేశాల మంది అధ్యక్షుల భద్రత కోసం పెట్టేటటువంటి ఖర్చు ఎంత విపరీతంగా పెరిగిపోయింది అంటే అంత విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భం. ఇంకా అమెరికన్ లాంటి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట ఏంటంటే ఇంకా భద్రతా వ్యవస్థ ఇంకా కట్టుదిట్టం చేయాలి, పెంచాలన్నట్టుగా చెప్పడం చూసాం కదా మనం. ప్రపంచంలో ఉన్న ఫ్రాక్సీ గ్రూపులు, ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ని టార్గెట్ చేశాయి. హమాస్ గాజాలో 1000 మందిని చంపారండి. ఇవాళ ఇరాన్ లో 1000 మందిని చంపారండి. ఈ పాపం ఉట్టిగా పోతుందా? ఎక్కడ పోదండి. ఎందుకు వివిరా గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి వివిరా గారు. అది కాదండి, నేను ఏమంటున్నానంటే భద్రత ప్రస్తుతానికి బాగానే ఉందండి. కాకపోతే ఆ ఫ్రీడమ్ అంతకంటే రిస్ట్రిక్షన్ చేస్తే సెక్యూరిటీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది, లేయర్స్ పెంచొచ్చు. కానీ ఇప్పుడు ఇస్లామాబాద్ లో జరిగినట్టు మొత్తం ఈ ఇరాన్ యుఎస్ఏ మధ్యన టాక్స్ గురించి, అసలు జరిగిన టాక్స్ గురించి కిలోమీటర్లు మొత్తం ఇస్లామాబాద్ రావలపిండి 6 రోజులు 7 రోజులు మొత్తం బంద్ చేస్తారు. అది కాదండి సెక్యూరిటీ అంటే. సెక్యూరిటీ ఏంటంటే డైనమిక్ గా ఉండాలి, రియాక్షన్ ఎలాగ ఉండాలి. ఇప్పుడు దీంట్లో చూస్తే ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు బాగా రియాక్ట్ అయ్యారు. అతను సెక్యూరిటీ అతను ఎవరున్నారో అతను ఆఫ్ చేశాడు, అతనికి ఒక బుల్లెట్ కూడా తగిలింది, అది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తగిలింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రియాక్ట్ అయ్యి అక్కడ నుంచి తరలించారు. అది కావాల్సింది, అంత డైనమిజం ఉండాలి. అంతేగాని లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేసి మొత్తం ఇప్పుడు రేపు ట్రంప్ గారు హైదరాబాద్ వస్తే మొత్తం హైదరాబాద్ ని ఖాళీ చేసి మనల్ని ఎక్కడికి వెళ్ళిపోమంటే ఎలా ఉంటుందని. అది ఓకే. సో వివిరా గారు, ఇప్పుడు మనం గన్ కల్చర్ గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే అది ఫ్రీడమ్ అంటే గన్ కల్చర్ ఎక్కువ అయిపోవడం, ఆ ఫ్రీడమ్ దొరకడం వల్లనే అవుతుంది అన్నట్టుగా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. సో దీని గురించి ఏమంటారు మీరు? ఇందులో బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయని. వాళ్ళు ఏంటంటే అమెరికా ఏంటంటే అల్టిమేట్ డెమోక్రసీ, ఫ్రీడమ్ కి మాట్లాడతారు. అందువల్ల ప్లస్ వాళ్ళకి గన్ కల్చర్ లో ఏంటంటే ఆ గన్ లాబీస్టులు చాలా విపరీతంగా ఉన్నారు. మన దాంట్లో హార్డ్ కోర్ కొంతమంది రిలీజియస్ గా ఎలాగుంటారో అక్కడ గన్ కల్చర్కి అలాగుంటారు. సో దానివల్ల ఏంటంటే ఎంతమంది ప్రెసిడెంట్లు దానికి మోడిఫికేషన్ లాస్ తీసుకురావాలని చూసినా కానీ సక్సెస్ అవ్వలేదు. తర్వాత వాళ్ళ లాబింగ్ ఎఫర్ట్ విపరీతంగా ఉంటుంది. ఒకవేళ నిజంగా గన్స్ మీద నిషేధం విధిస్తే అతను నెక్స్ట్ ప్రధాని మళ్ళీ ఎలక్ట్ అయ్యే అవకాశాలు లేవు. పార్టీ కూడా మళ్ళీ తిరిగి పవర్లోకి వచ్చే అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం కంట్రోల్లో ఉన్నారు. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సరే లిబర్టీ ఇస్తే దాని మిస్యూజ్ ఎలాగ ఉంటుంది. మన ఇండియాలో, పాకిస్తాన్లో కమ్యూనల్ క్లాషెస్ ఎంత ఈజీగా అవుతాయో అక్కడ గన్ కల్చర్ వల్ల ఆ మాత్రం క్లాషెస్ అవుతాయి. మన కంట్రీలో కూడా అవుతున్నాయి, కాకపోతే వేరే కారణం వల్ల అక్కడ కూడా అవుతున్నాయి, కాకపోతే గన్ కల్చర్ వల్ల అవుతున్నాయి. బహుశా డ్రగ్ కల్చర్ వల్ల కూడా అవుతారు. సో ఆ విధంగా ఏంటంటే మరియో పుజో అన్న అతను ఒక బుక్ రాశాడు, వై డ్రగ్స్ గన్ కల్చర్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అమెరికా అని. అది లేనప్పుడు ఆ ఫ్రీడమ్ అన్నది చాయిస్ పోతుంది, అల్టిమేట్ డెమోక్రసీ అన్నది పోతుంది. మన ఇండియాలో యాక్చువల్గా చూస్తే నిజంగా డెమోక్రసీ లేదు. ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈవెన్ కార్పొరేటర్ కూడా మీకు యాక్సెసిబిలిటీ దొరకదు. ఒక ఎంపీ ఎమ్మెల్యే అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మీకు చాలా కష్టం. పని సంగతి వేరే వదిలేయండి, జస్ట్ అపాయింట్మెంట్ కే చాలా టైం పడుతుంది. ఒకవేళ చీఫ్ మినిస్టర్ లాంటి వ్యక్తిని కలవాలంటే నిజంగా జీవితంలో జరగని పని. సినీ స్టార్స్ ని కలవాలంటే నేను కొన్ని రోజులు బాంబేలో ఉన్నప్పుడు చూశాను, జుహు ఏరియాలో ఉన్నప్పుడు సినీ స్టార్స్ ని కలవడానికి కొంతమంది వచ్చి రోడ్ల మీద 10 రోజులు 20 రోజులు పడుకుని ఉన్న లక్షణాలు ఉన్నాయి. ఎందుకు పడుకుంటే అంటే వాళ్ళు అంటే సెక్యూరిటీ అంత విపరీతంగా ఎక్కువ చేసుకుంటారు. అది నాకు నిజంగా చూస్తే ఏంటంటే అంటే
మీరు అంటుంది సెక్యూరిటీ ఎక్కువ టైట్ చేయడం, ఎక్కువ పెంచేయడం అనేది ఎక్కువ టైట్ చేయడం మంచిది కాదండి. ఫ్రీడమ్ పోతుంది. ఒక లెవెల్ వరకు ఇన్సూరెన్స్ అది డైనమిక్ గా ఉండాలి. డైనమిక్ అంటే రియాక్షన్ ఫాస్ట్ గా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న యాక్చువల్ ఆ ఇన్సిడెంట్ లో వాళ్ళని చాలా గౌరవిస్తాను, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు. అది పబ్లిక్ హోటల్, 5 స్టార్ ప్రశంసించడం కూడా జరిగింది. అది మనం గమనించాల్సిందే. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఒకటి, తర్వాత ఈ డైనమిక్ రియాక్షన్ ఒకటి. వాళ్ళు ద వే ఫస్ట్ ప్రెసిడెంట్ ని క్లియర్ చేయడం, తర్వాత వైస్ ప్రెసిడెంట్ ని వాళ్ళని నెక్స్ట్ సిరీస్ లో క్లియర్ చేయడం. ఇంకా వీడియోస్ చూస్తుంటే దాదాపు వ్యాన్స్ ని చైర్ లోంచి లాగినట్టు లాగారు. అవును, ఆయనకు ఏం అర్థం కాలేదన్నట్టుంది. ఆయన ఒకేసారిగా ఉన్నట్టుండిగా లాగేశారు. చెప్పండి శేషు గారు. అదే మన దేశంలో అయితే ఎంపీ నిజంగా ఎవరు అంత లాగడానికి భయపడతారు. శేషు గారు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు, చెప్పండి. రావు గారు, కొన్ని దేశాల్లో ఈ ప్రధానమంత్రులను, అధ్యక్షులను కాపాడుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ వ్యవస్థలని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఉదాహరణకు మీకు లిబియా మాజీ నియంత కల్నల్ గడాఫీ ఒక మహిళా ట్రూప్ తోటే ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని తన రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని మనం చూసాం. తర్వాత మొన్న క్యాప్చర్ అయినటువంటి వెనిజువేలా అధ్యక్షుడు మదురో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. సద్దాం హుసేన్ కూడా తన రక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూసినటువంటి సందర్భం ఉంది. తర్వాత క్యూబన్ ప్రెసిడెంట్ ఫిడెల్ కాస్ట్రో కూడా తన రక్షణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవటమే కాదు, ప్రత్యేకమైనటువంటి రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న సందర్భాలను మనం చూసాం. బట్ అట్లాగే చాలా దేశాల్లో ఈ సెక్యూరిటీ పరంగా థ్రెట్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత అభద్రతలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, అధ్యక్షులు వాళ్ళ సొంత ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థని, ప్రత్యేకమైనటువంటి రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉంటుంది. బట్ ప్రపంచంలోనే మీకు ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ మొసాద్ ఎంత పాపులర్ ఉంటుందో, బట్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ రక్షణ వ్యవస్థ కూడా అంత పాపులర్ ఉంటుందండి. బట్ ఒక పబ్లిక్ ప్లేసు, ఒక హోటల్, ఒక డిన్నర్, ఒక సందర్భంలో ఒక వ్యక్తి కాల్పులు జరిగినటువంటి సంఘటనని అట్లా ఈజీగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. బట్ ఇదేంటి అనంటే అమెరికా రక్షణ వ్యవస్థ, ప్రెసిడెన్షియల్ రక్షణ వ్యవస్థ డొల్లతనాన్ని బయట పెడితే అమెరికాకి దీంతో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ప్రపంచంలో ఏర్పడుతుంది కదా. కాబట్టి ఆ విధంగా మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, లేకపోతే రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉన్నా, మరి జరగాల్సినటువంటి ఒక సంఘటన అక్కడ జరిగిపోయింది కదా. ఆ సంఘటన పైనే మాట్లాడుకుంటాము. ఆ సంఘటనకు సంబంధించినటువంటి పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ నే మనం చూస్తున్నటువంటి సందర్భం ఉన్నది కాబట్టి. బట్ ఆ సంఘటన సరే ఎంత ట్రంప్ ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికి కూడా అక్కడ వ్యక్తిగత రక్షణ వ్యవస్థలు డొల్లతనం ఎక్కడో ల్యాబ్స్ ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి అంశం మనకి కనపడింది కదా. అవునా, అందులో డౌట్ ఏమీ లేదు. నేను అనేది ఏంటంటే దాన్ని సెక్యూరిటీ ఎంతవరకు ఇంక్రీజ్ చేస్తారు అంటే, నేను అనేది ఏంటంటే ఎస్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి, రియాక్షన్ ఎలా ఉన్నది అన్నది మనం చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఎంతవరకు ప్రివెంట్ చేయగలిగారు అన్నది వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అది నేను అనేది. రెండవది ఏంటంటే మనం ఒక యాంగిల్ వదిలేస్తున్నాం. ఇరాన్ ఇందాక శేషు గారు చెప్పారు, ఐఆర్జేసీ క్లియర్ గా వార్నింగ్ ఇచ్చింది, మీరు మా 48 to 55 మందిని ఒకేసారి చంపగలిగారు, మేము మీ దేశంలో అటువంటిది చేయగలమని చెప్పి చాలా వార్నింగ్ ఇచ్చారు. సో అందువల్లనే ఈ పేరు రిలీజ్ అయ్యేంత వరకు ఫస్ట్ ఆ వ్యక్తి ఎవరా, ఏ నేషనాలిటీ, ఏ కమ్యూనిటీ అన్న దాని మీద చాలా ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ థామస్ అనే వ్యక్తి గురించి మాట్లాడితే, ఎవరైతే కాల్పులు జరిపాడో ఆ వ్యక్తి గురించి మాట్లాడితే, ఆ వ్యక్తి మానసిక స్థితి బాలేదని, అందుకే ఈ ఇన్సిడెంట్ జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సో అలాంటి వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అక్కడ కోర్ట్స్ ఎలా జడ్జిమెంట్ తీసుకుంటాయంటే వేరే సంగతి. ఇప్పుడు మానసిక పరిస్థితి బాగాలేకపోయినా కానీ ఆయన హోటల్లో ఒక రోజు ముందర చెక్ ఇన్ చేయాలి. అంటే ఏంటంటే ప్రతిష్టంగా ప్లాన్ చేసుకుని వచ్చారు ఆయన. ఇంటర్నెట్ మీద రీసెర్చ్ చేసి ఎక్కడ ఉంటారు, ఎవరు ఉంటారు, ఎంత టైంలో ఉంటారు, ఎంత టైం అక్కడ ఉంటారు, అవన్నీ ప్లాన్ చేసుకుని వచ్చారు. సో అంటే ఏంటంటే మేబీ తన ఒక్కడే కాకపోయినా ఒకరి మేబీ హెల్ప్ అయినా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఏంటంటే అవి క్లియర్ కట్ గా కట్ చేసేస్తారు. మన ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ లో ఆ డాక్టర్ వెనకాల హ్యాండ్లర్ ఎవరు ఉన్నారో ఇప్పటి వరకు మనకి తెలియలేదు. అలాగే అమెరికాలో కూడా చాలా పటిష్టంగా కట్ చేసేస్తారు. అంతకుముందు బట్లర్ ప్లేస్ లో జరిగిన ఇన్సిడెంట్ లో కూడా ఎవరు అతనికి ప్రోత్సాహం కల్పించారు అన్నది ఇప్పటి వరకు తేలలేదు. అది జరుగుతూనే ఉంటాయి.
అంటే నేను అనేది ఏంటంటే ఒకటి జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి ట్రంప్ గారికి సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఆయన మోస్ట్ కాంట్రవర్షియల్ మ్యాన్ కింద ఈ రోజు ఉన్నారు. ఓకే అలాగే మన Okay. భారత ప్రధానమంత్రి ఉన్నారు. ఇవన్నీ చూసి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు, థ్యాంక్ యూ సో మచ్ వివిరావు గారు జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో